ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా తెలియజేస్తున్నాం. మంచిది, ఈ వాక్యములు వింటున్న మీరు ఎంతో ధన్యులని చెప్పుకోవాలి. ఎందుకంటే అనేక మందికి మరి లేని ధన్యత మీకు ఇచ్చారు. అలాగే మీరు కూడా ఈ పరిచర్యలో భాగస్థులుగా ఉండాలి అనుకున్నవారు ఖచ్చితంగా మరి ఈ వాక్యాలు మీ స్నేహితులకి, మా బంధువులకి, మరి అనేక మందికి వాక్యములు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న ఛానల్స్ ఉంటే వారు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవునికి మహిమ కలుగా ప్రభు రాకడ వరకు ఈ పరిచర్యను నమ్మకముగా కొనసాగించే దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి 125వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థవంతులకు మేలు చేయుము. ఈ వాక్యములో యథార్థవంతులకు మేలు చేయుము. దేవుని వాక్యము మరి ఇక్కడ రాయబడిన మాట. మేలులు, ఉపకారములు, దీవెనలు, ఆశీర్వాదాలు, కార్యాలు, ఇవన్నీ కూడా ఇక్కడ భక్తుడు రాయబడిన మాటల్లో చూస్తే యథార్థవంతులకు మేలు చెయ్యము. నీవు భక్తి చేస్తున్న నీ జీవితంలో, ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో, లేదా కొత్తగా వాక్యం వింటున్న నీ జీవితాల్లో దేవుడు వాక్యమును బట్టి ఎలా నిన్ను జీవించాలో, ఎలా నిన్ను జీవింప చేయాలో వాటి విషయమై నువ్వు యథార్థముగా నీవు నడుచుకునేటువంటి అనుభవం కలిగి ఉండేటట్లయితే ఖచ్చితంగా వారికి మేలు చేయటానికి ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. చూడండి, సామెతల గ్రంథములో 4వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. నీ హృదయములలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూసారా, ప్రతి మనుషులో నుంచి అసలు జీవము ఎక్కడి నుంచి మొదలవుద్దంటే గుండెలో నుండి. బాగా గుర్తించాలి, హృదయము అనేది గుండె. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, అందువలన నీ హృదయమును భద్రంగా కాపాడుకో. యేసు ప్రభువారు కూడా చెప్పింది అదే. మీరు ప్రార్థన చేస్తున్నారు పెదాలతో, హృదయంలో ఇంకొకటి ఉంది. హృదయ శుద్ధి కలిగి ఉండాలి, అదే చెప్తున్నమాట. భక్తి చేసేవారికి మేలు కలిగేది ఎప్పుడో తెలుసండి. నీ హృదయమును భద్రముగా కాపాడుకో, వ్యర్థమైన వాటిని కాదు. ఎందుకంటే ఆ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, జీవదారులు బయలుదేరును. మరి హృదయమును కాపాడుకునే విషయంలో, భద్రపరుచుకునే విషయంలో వాక్యము చేత తమ వాక్యమును దేవుని సన్నిధిలో హృదయమును భద్రముగా కాపాడుకోవలసిన వారమై ఉన్నామని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. చూద్దాం మరొక మాట. ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయం 29. ఇది మాకంటే మాత్రము నేను నీకును కొట్టెను, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చూసారా, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుడు పుట్టించినప్పుడు మనుషుల్ని ఎలా పుట్టించారంటే యథార్థవంతులుగానే పుట్టించను, కానీ వివిధమైనటువంటి తంత్రముల వలన వారు ఏమైపోయి ఉన్నారంటే అలా కలిసిపోయారు. వివిధమైన తంత్రం వలన కల్పించుకొని ఉన్నారని రాయబడింది. మొదట పుట్టినప్పుడు మంచిదే, పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు అక్కడున్న కల్చరర్, చెడుతనం అనే కల్చరర్ వీళ్ళ హృదయాన్ని పాడు చేస్తుంది. పాపం అనే కల్చరర్ అక్కడ ఆ హృదయాన్ని పాడు చేస్తుంది. వ్యసనం అనే కల్చరర్ అక్కడ పాడు చేసేస్తుంది. అక్రమ సంబంధం అనే కల్చరర్ అక్కడ పాడు చేసేస్తుంది. దేవుడు మొదటిగా మనిషిని పుట్టించినప్పుడు ఎలా పుట్టించారంట? ఇదిగో యథార్థముగానే
పుట్టించెను. చాలామంది కూడా అసలు దేవుడు 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 అంటారండి. దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు, దేవుడు నన్ను మరి ఇలా చేస్తుంటానికి గల కారణం ఆయన చూస్తుంటాడు. కొంతమంది వెర్రివారులాగా మాట్లాడుతుంటారు. పుట్టించినప్పుడు దేవుడు యథార్థముగానే పుట్టించాడు, కానీ వాళ్ళ అలవాట్ల యొక్క సహవాసము, వారి యొక్క కల్చర్ ఏం చేసిందంటే వాళ్ళని ఏం చేస్తుందంటే యథార్థతను విడిచిపెట్టి పాపములో, బలహీనతలో, వ్యసనములోనికి నెట్టివేస్తుంది. పుట్టించినది దేవుడు నరులను యథార్థముగానే పుట్టించను, కానీ వివిధమైన తంత్రాలకు కల్పించుకొని ఉన్నారు. ఇది సత్యమైన మాట, మీరు గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయములో నేనైతే మోసకారినై దురాశ వలన చెడిపోయిన ప్రాచీన స్వభావము వదులుకొని. చూసారా, మొదటిగా మునుపటి ప్రవర్తన ఎలా ఉందంట, ఇదిగో మోసకరమైనటువంటి జీవితం జీవించాను, దురాశ, చెడుతనం అనే ప్రాచీన స్వభావం ఉంది లోకములో ఉన్నప్పుడు. యేసుక్రీస్తుని వద్దకు వచ్చిన తర్వాత 24లో మీరు చదివితే, నీతియు యథార్థతయు భక్తి కలిగిన వారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొని వలెను. ఏం ధరించుకోవాలంట? నవీన స్వభావమును ధరించుకోవాలి. అదే హృదయ పరివర్తన చెందటం అంటే. దేవుని సన్నిధికి రాకమునుపు లోకములో నేను ప్రాచీన స్వభావంగా ఉండి మోసకరమైన దురాశలు, దుర్మార్గతనము, చెడుతనమును చేసి ప్రభునందుకు వచ్చి వాక్యం విని కొన్ని రోజులు భక్తి చేసి మరలా అదే చెడుతనము, మరలా అదే భయభక్తులు లేని ప్రవర్తన, మళ్ళా అదేటువంటి ప్రాచీన స్వభావం ఉన్నట్లయితే హృదయ పరివర్తన లేదు. ఈరోజు మేలు ఎవరికి కలుగుద్దంటే యథార్థ హృదయము గల వారికి మేలు కలుగును. యథార్థ హృదయము గల వారికే మేలు కలుగును. భయభక్తులు కలిగి దేవుని పోలికగా నవీన స్వభావమును నీ హృదయములో ధరించుకోవాలి. కీర్తన గ్రంథం 97వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తే నీతిని కోరుకు. ఇక్కడ మనం గమనించాలి, నీతిని కోరుకో, వెలుగును హృదయములలో నీ కొరకు ఆనందముతో విత్తబడి ఉన్నవి. నీవు నీతి కొరకు వెలుగు సంబంధులుగా, వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, యథార్థతను నీవు ఆనందముగా విత్తబడి ఉన్నవి. నీ హృదయములో ఏమి ఉండదంటే ముందు నీతి అనేటువంటిది నువ్వు కోరుకొని నువ్వు వాటి కొరకు వెలుగు సంబంధులుగా నీవు మార్చబడాలంటే, నీ హృదయము వెలుగు సంబంధులుగా ఉండాలంటే ముందు అక్కడ నీతి ఉండాలి. నీతే యథార్థత, యథార్థతే నీతి. ఈ నీతి యథార్థత మధ్యలో వెలుగు సంబంధముగా మార్చబడుతుంది. అప్పుడు వాక్యం చెప్తున్న మాట, ఆనందముతో విత్తబడిన వారై అనుదినము దేవుని సన్నిధిలో ఆనందభరితులుగా ఉంటారు. ఇది హృదయములో యథార్థత కలిగిన వారు చేసినటువంటి భక్తి శ్రద్ధలలో దేవుడు చెబుతున్న నియమ నిబంధనలు. ఎందుకంటే 2వ దినవృత్తాంతముల గ్రంథములో 16వ అధ్యాయము 9వ వచనములో మనం చదువుతున్నాం. 16వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ గమనించినట్లయితే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని ఎడల బలపరుచుటకు యెహోవా దృష్టికి లోకమంతటా సంచరిస్తూ ఉన్నది. చూడండి, దేవుని యొక్క దృష్టి ఎక్కడుంది అని అంటే లోకమంతా సంచరిస్తుంది. అది సంచరిస్తుంది, కానీ ఎవరి మీద దృష్టి ఉంచాడనేది ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ అంటున్న మాట, ఇదిగో తన ఎడల యథార్థ హృదయము గలవాని ఎడల ఇదిగో బలపరచుటకు యెహోవా దృష్టి లోకమంతటా సంచరించుచు చేయుచున్నది. ఈ విషయములో మీరు మీ ప్రవర్తన విషయములో ఇదిగో మొదలుకొని నీకు యుద్ధములు కలిగిన, ఎలా కలుగుతాయి? ఇక యుద్ధములు ఉండవు. నువ్వు దేవుని దృష్టిలో యథార్థముగా ప్రవర్తించినట్లయితే నీ హృదయములో యుద్ధాలు లేవు. పౌలు గారు చెప్తున్నారు, నీ ప్రాణ ఆత్మ శరీరములు, ఆత్మకు శరీరము ఆత్మ ఒకదానికొకటి విరోధముగా ఉన్నది. యుద్ధములు లెగుస్తుంటాయి మనిషిలో. పాపం చేయమని శరీరము పోరాడుతూ ఉంటుంది.
ఆత్మేమో దేవుని వాక్యమును బట్టి గద్దిస్తూ ఉంటుంది. వ్యసనానికి వెళ్ళమని చెప్తుంటుంది. కానీ ఆత్మ ఏమో దేవుని సన్నిధిలో ఇదిగో దేవుడు పెట్టిన దీపము ప్రభు సన్నిధిలో గద్దిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ వాక్యం ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాట, ఇదిగో దేవుని ఎడల యథార్థము కలిగిన వారి ఎడల ఆయన బలమైన కార్యములు మనము చూడాలంటే ముందు యథార్థముగా ఉన్నప్పుడు ఆయన దృష్టి మన మీద నిలిచి ఉండును, ఆయన కృప మనతో నిలిచి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి మేలు చేస్తారంటే యథార్థమైన హృదయము గలవారికి మేలు చేయును. యథార్థమైన హృదయము గలవారికి ఆయన మేలు చేస్తాడు. ఈరోజు నీ హృదయం ఎలా? నీ గుండెలో, పెదాలతో కాదు, గుండెలో, మనసులో ప్రభుకి చోటిచ్చి, ప్రభువా నీ సన్నిధిలో ఇక మీదట నేను యథార్థంగా జీవిస్తాను, వాక్యానుసారంగా జీవిస్తాను. నువ్వు నన్ను చూస్తున్నావు, నాలో ఇంకేమైనా ప్రాచీన స్వభావాలు ఉన్నాయేమో తీసివేయి, నీ కొరకు నేను జీవిస్తానని తీర్మానం చేయి. ఈ ప్రార్థనలో ఏకీవించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, యథార్థ హృదయము గలవారిని మేలుతో నింపుతానని, యథార్థ హృదయులకు మేలు చేయునని వాక్యం చెప్తున్నమాట. అయ్యా, ప్రతి మనస్సు, ప్రతి హృదయం యథార్థతతో నిలిచి ప్రాచీన స్వభావాలు తొలగించు. లోక సంబంధమైనటువంటి నానా విధమైన తంత్రాల వైపు కాదు, నానా విధమైనటువంటి పరిస్థితుల వైపు కాదు, వాక్యముతో పరిశుద్ధమైన జీవితముతో నీతి యథార్థతను అనుసరించుకొని ఆత్మ సంబంధముగా కృపలు నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.